హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. సో ఇప్పటిదాకా మొత్తం శాతవాహన క్లాసెస్ అండ్ అన్ని డైమెన్షన్స్ కవర్ చేసాము. లైక్ లిటరేచర్, రిలీజియన్, కింగ్స్ యొక్క రూలింగ్ అండ్ సోషల్ కండిషన్స్, ఓకే, ఎకనామిక్ కండిషన్స్ అన్నీ చూసాము. ఇంకా లాస్ట్లో ఇది ఒక స్మాల్ సెషన్ క్విక్ ఫ్యాక్ట్స్ కోసం అన్నమాట. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సెషన్ ఒక చిన్న మోనోలాగ్ ఏంటి అంటే, థ్యాంక్స్ ఫర్ రిలయింగ్. వీడియోస్ చూస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ గెటింగ్ చాలా తక్కువ టైంలోనే ఐ హ్యావ్ గాట్ ఇనఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ ఆల్సో. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సో ఇఫ్ యూ రియలీ థింక్ దట్ నా కంటెంట్ బాగుంది, మీ ప్రిపరేషన్లో ఒక వాల్యూ యాడ్ చేస్తుంది, ఓకే, యూ ఫీల్ సాటిస్ఫైడ్ అనిపిస్తే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. దీంతో పాటే మీరు ఇంకా రిలయబుల్ అవునా కాదా అని డౌట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో ఒకవేళ ఎగ్జామ్ డేట్స్ అనేవి కన్ఫర్మ్‌గా అదే డేట్‌లో జరుగుతుంది జాన్ 5థ్‌నే, లేదు ఒకవేళ ఫ్యూచర్‌లో మళ్ళీ మళ్ళీ ఏదన్నా అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల ఏదన్నా పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మాత్రం అప్పుడు నేను ఒక కొత్త షెడ్యూల్‌తో ప్రాపర్ షెడ్యూల్ సో దట్ మొత్తం సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా ఎలా మిమ్మల్ని గైడ్ చేయాలనేది నేను వీడియో చేస్తాను. సో ఈలోపు ఇంకా మీకు ఈ మధ్యలో ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఈ ఎట్లా ఫాస్ట్‌గా రివైజ్ చేయాలి, లేదా ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద మాకు చెప్పండి క్లాసెస్ అని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. అలాగే నేను టెలిగ్రామ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేశాను. అందులో ఎంసీక్యూస్ అండ్ ఇక్కడ క్లాస్‌లో టీచ్ చేసిన పీడీఎఫ్‌ని కూడా నేను షేర్ చేస్తాను. సో ప్లీజ్ జాయిన్ దట్ గ్రూప్. ఓకే. అండ్ బిట్స్ కూడా క్వెషన్స్ అడగడం, పోల్ పెట్టడం ఇట్లాంటియన్నీ చేస్తాను. అండ్ డెడికేటెడ్‌గా ఓన్లీ ప్రిపరేషన్ రిలేటెడే. ఎలాంటి ఏపీపీఎస్సీ ఆహ్, డిస్కషన్స్ గానీ ఇలాంటివి నేను పెట్టను. ఓన్లీ వెబ్ నోట్స్ గానీ ఏమన్నా ఆఫిషియల్‌గా వస్తేనే అవి మాత్రమే నేను షేర్ చేస్తా. అండ్ ప్రిపరేషన్ పరంగా అయితే నాకు మీకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోకస్డ్‌గా ఉండేలాగా ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా రన్ అవుతుంది. ఓకే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్. అండ్ ఐ హోప్ దట్ ఆల్ ద సెషన్స్ ఆర్ యూజ్‌ఫుల్ ఫర్ యూ. ఓకే. థాంక్ యూ. సో ఇంక మనం క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వైస్ ట్యూబ్. సో శాతవాహనాస్ రిలేటెడ్ ఇప్పటిదాకా చాలా క్లాసెస్ చూసాం. ఇది లాస్ట్ క్లాస్ అండ్ ఇది జస్ట్ రివిజన్ క్లాస్ మాత్రమే. ఇది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకి జస్ట్ రివైజ్ చేసుకోవడం కోసం. ఓకే. సో చూసుకుంటే క్యాపిటల్ ఆఫ్ శాతవాహనాస్ ప్రతిస్థాన్ ఫస్ట్. ఆఫ్టర్వర్డ్స్ ధాన్యకటకకి షిఫ్ట్ అయింది. ఎవరు ఇది షిఫ్ట్ చేశారంటే అమరావతి సైడ్ పులోమయి టు ఆర్ వశిష్ఠపుత్ర పులోమయి 24th. ఓకే. అప్పటిదాకా ఈ ప్రతిస్థాన్ మహారాష్ట్ర సైడ్ ఉండేది. ఇలా తీసుకుంటే ఓకే. ఇటువైపు ఉండేది. తర్వాత ధాన్యకటకవర్ అమరావతి అయింది క్యాపిటల్. సో వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి ప్రాకృత్. బట్ కుంతల శాతకర్ణి మాత్రం సాంస్క్రిట్‌ని ప్రమోట్ చేశారు. మనం చూసుకుంటే ఈయన లిటరేచర్ చదివినప్పుడు చూసాము. కుంతల శాతకర్ణి ఎలా నేర్చుకున్నాడు, 6 మంత్స్‌లోనే సాంస్క్రిట్ నేర్చుకోవడం. ఓకే. అవన్నీ చూసాము. నెక్స్ట్ సో న్యూమిస్మాటిక్స్. న్యూమిస్మాటిక్స్ అంటే కాయిన్స్ రిలేటెడ్. సో కర్షపనాస్ అంటే సిల్వర్ కాయిన్స్. 1 గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్ అన్నమాట. 1 గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు వాల్యూ వచ్చేసి 35 సిల్వర్ కాయిన్స్. జోగల్తంబి కాయిన్స్ అంటే ఏంటి? గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో నహపనకి గౌతమిపుత్ర శాతకర్ణికి మధ్యలో వార్ అయింది. ఈ వార్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి విన్ అయ్యారన్నమాట. సో ఈ విన్ అవ్వడం వల్ల ఇక్కడ ఈయన నహాపన ఇష్యూ చేసిన కాయిన్స్‌కి పంచ్ చేసి హోల్ చేసి ఓకే. హోల్ చేయడమే కాకుండా వాటి మీద సింబల్స్ కూడా వేశారన్నమాట. ఓకే. సో వాటిల్ని జోగల్తంబి కాయిన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి షిప్. షిప్ ఎవరు యూజ్ చేశారు కాయిన్స్‌లో అంటే యజ్ఞశ్రీ. యజ్ఞశ్రీ మనం ఆల్రెడీ చూసాం యజ్ఞశ్రీ గురించి. ఏంటి ఈయన నాగార్జున ఫ్రెండ్. అలాగే ఆయనకి శ్రీ పర్వత డొనేట్ చేశారు. అక్కడ ఈవెన్ లైబ్రరీ స్టార్ట్ చేయడం. ఓకే. అక్కడ విహారాస్ స్టార్ట్ చేయడం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ చందశ్రీ కాయిన్స్. చందశ్రీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కింగ్. ఈయన లాస్ట్ బట్ వన్ కింగ్ అన్నమాట 29th.
సో ఈయన దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 3 స్టోర్ చైత్య ఈయన కాయిన్స్‌లో ఉంటుంది. అండ్ ఈయన కాయిన్స్ లభించినవన్నీ కోస్టల్ ఏరియాస్‌లో మాత్రమే లభించాయి. ఓకే. ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. కర్షపనాస్ అంటే సిల్వర్ కాయిన్స్, జోగల్తంబి కాయిన్స్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి రిలేటెడ్, షిప్ ఎవర్ కాయిన్స్ మీద సింబల్‌గా ఉంది అంటే యజ్ఞశ్రీ, చంద్రశ్రీ కాయిన్స్‌లో 3 స్టోర్ చైత్య 3 అంతస్తుల చైత్య సింబల్ ఉండేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్స్ చాలా చూసాం. మేజర్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఎర్రగుడి యాక్చువల్లీ చాలా ఓల్డ్ అనమాట, అశోక టైంలో. అందులోన ఆంధ్రాస్ గురించి మెన్షన్ చేశారని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ననేగర్ ఇన్స్క్రిప్షన్, ఇది మనకు తెలుసు. శాతకర్ణి వన్ వాళ్ళ వైఫ్ దేవి నగనిక. ఓకే, దేవి నగనిక వేయించారు. ఇది బుద్ధిస్ట్ కేవ్స్, బట్ వేదిక్ సాక్రిఫైసెస్ గురించి ఇందులో మెన్షన్ చేశారు. నెక్స్ట్ నాసిక్ మనకు తెలుసు. నాసిక్లో ఏంటి, ఇందులోని గౌతమి బాలశ్రీ. ఓకే, ఇది ఎవరి టైంలో వేశారంటే ఓకే విపి. ఓకే, కానీ ఎవరి కోసం వేయించారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, ఇది వశిష్ఠపుత్ర పులుమై టైంలో, కానీ వేయించింది ఎవరి కోసం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కోసం. ఎవరు వేశారంటే గౌతమి బాలశ్రీ. ఓకే, ఈయన సన్ ఈయన. నెక్స్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్ గురించి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆంధ్ర అనమాట. ఎవరు వేశారంటే పులోమై టు వశిష్ఠపుత్ర పులోమై. ఇందాక చూసాం కదా ఆల్రెడీ. అసలు ఆంధ్రాకి క్యాపిటల్ షిఫ్ట్ చేసిందే ఈయన అనమాట. ఓకే, ఈయన షిఫ్ట్ చేశారు. సో ఆయనే ఈ ఇన్స్క్రిప్షన్ కూడా ఫస్ట్ టైం ఆంధ్రలో వేశారు. ఇందులోనే ఈ వర్డ్ నగబు అని ఉంటుందన్నమాట. ఈ మూడుకి గుర్తుపెట్టుకోండి. అమరావతి పులోమై 2 వేసింది ఫస్ట్ ఇన్ ఆంధ్ర, అండ్ ద వర్డ్ నగబు ఈజ్ యూజ్డ్ హియర్. నెక్స్ట్ మనం చూడాల్సింది జూనాగర్ ఇన్స్క్రిప్షన్. ఇది మనకు తెలుసు, రుద్రదామన్ వేయించింది అండ్ సాంస్క్రిట్ లో వేయించారు. అండ్ ఇట్స్ అబౌట్ హీస్ విన్నింగ్, ఆయన రిపేర్ చేసినవి కానీ లేక్స్ రిపేర్ చేయడం గురించి. తర్వాత ఇంకా సో ఎవరి పీరియడ్ టైంలో వేయించారంటే వశిష్ఠపుత్ర శాతకర్ణి అనమాట. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్. ఇందులో ఏంటంటే ఇది కుబేరా వేయించారు. ఈ కుబేరా వేయించిన దాంట్లో మెయిన్ ఇది సిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, సిటీ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ ఇంకొకటి మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ పులుమై 3 లాస్ట్ అనమాట. ఈయన ఇంకా లాస్ట్. ఓకే, ఇది విలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. బట్టిప్రోలు అనేది సిటీ అడ్మినిస్ట్రేషన్, మ్యాకధోని అనేది విలేజ్ అడ్మినిస్ట్రేషన్. కొన్ని ఫారెన్ లిటరేచర్ చూద్దాము. ఇది జనరల్ నాలెడ్జ్కి యూజ్ అవుతుంది అండ్ ఎగ్జామ్ పర్పస్కి కూడా. ఒకవేళ అవుట్ ఆఫ్ బాక్స్ ఏదైనా సడన్గా క్వశ్చన్ అవుట్ ఆఫ్ బ్లూ ఎక్కడి నుంచో ఒక క్వశ్చన్ అడుగుతారు కదా, అట్లా అందుకని తెచ్చాను, ఇందులో ఇచ్చాను. ఇది ఎందుకు అంటే ఈ సోర్సెస్ కూడా అందులో ఉంటాయి కదా, వీళ్ళు మెన్షన్ చేశారనమాట శాతవాహనస్ గురించి కానీ లేదా ఇండియా గురించి రాసినప్పుడు. న్యాచురల్ హిస్టరీ ఈజ్ బై ప్లీనీ. ఓకే, ఈయన బుక్లో ఏం మెన్షన్ చేశారంటే కొడ్డూరు ఈస్ట్లోనే ఈజ్ ద ఓన్లీ పోర్ట్ సిటీ ఆన్ ద ఈస్ట్ అని మెన్షన్ చేశారు. ఓకే, కొడూరు ఎవరంటే హిస్టరీ గురించి రాసినప్పుడు పోర్ట్ సిటీ. గైడ్ టు జాగ్రఫీ ఎవరు రాశారంటే టాలమీ. ఓకే, నెక్స్ట్ సుయికి హువాన్సాంగ్, ఇది అందరికీ తెలుసు. ఇండికా మెగాస్థెనెస్. ఓకే, సో ఇది మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ధాన్యకటుక ఎవరు షిఫ్ట్ చేశారు క్యాపిటల్ అమరావతి సైడ్ అంటే 24th పులోమై 2 ఆర్ వశిష్ఠపుత్ర. ఈయనే అమరావతి ఇన్స్క్రిప్షన్ కూడా ఇక్కడ వేశారనమాట. ఓకే, నాగబు వర్డ్. నెక్స్ట్ కర్షపనాస్ అంటే సిల్వర్ కాయిన్స్. 1 గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు 35 సిల్వర్ కాయిన్స్. జోగల్తంబి కాయిన్స్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి రిలేటెడ్. షిప్ ఎవరి కాయిన్ మీద ఉండేదంటే యజ్ఞశ్రీ. అలాగే చంద్రశ్రీ కాయిన్స్ లో 3 స్టోరీ చైత్య ఉండేది. కోస్టల్ ఏరియాస్ లో మాత్రమే దొరికాయి. నెక్స్ట్ బట్టిప్రోలు ఇంపార్టెంట్, సిటీ అడ్మినిస్ట్రేషన్, మ్యాకధోని విలేజ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ న్యాచురల్ హిస్టరీ వచ్చేసి ప్లీనీ. ఇందులో కొడూరు గురించి రాశారు. ఒకవేళ అడగచ్చు కొడూరు గురించి ఓన్లీ పోర్ట్ సిటీ అని మెన్షన్ చేసింది ఏ బుక్ లో అని చెప్పి అడిగితే ఈ బుక్ రాయాలన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. ఇంకా ఆల్మోస్ట్ శాతవాహనస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో నేను ఇక్ష్వాకుస్ గురించి టీచ్ చేస్తాను. అది మోస్ట్లీ 1-2 షార్ట్ క్లాసెస్లో అయిపోతుంది. ఓకే, I hope this session is very useful for you. Thank you.